మాత కృత్య ప్రత్యంగిరా దేవి ఏదో జన్మలో పుణ్యము చేసుకున్న తల్లి ఈ జన్మలో నీ సేవ చేసుకునే భాగ్యము నాకు కలిగిందమ్మా అమ్మా. నేనేంటి నా జీవితం ఏంటి అనేటటువంటి పరిస్థితుల్లో నా జీవితంలో తెలియకుండా వచ్చావు తల్లి ఒక గురువు అనేటటువంటి అనుగ్రహంతో నా చెంతకు చేరావు. ఆ గురువు నేర్పించిన కచ్చి పచ్చంగిరా దేవి తాంత్రిక పూజని సంపూర్ణంగా నేర్చుకునేటటువంటి నొగ్రతని నా మీద కురిపించావు. ఆ గురువే లేకపోతే నేను ఈరోజు నీ ఆలయాలిర్మాణం చేయగలిగే శక్తి కలిగినటువంటి వాడినే నా తల్లి నా గురువు నాకు నేర్పించిన నీ యొక్క విద్యని 5.5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో విధములైనటువంటి బాధలను అనుభవిస్తూ అనుక్షణం నీ విద్యలో నా గురువు నాకు ఉపదేశించిన మంత్రాన్ని విడచకుండగా నేను పఠించినందుక నాకు ఈ యోగాన్ని కలగచేసావు. నేర్చుకోవడం వల్లనే నేను నడిరొడ్డు పైన ఉన్నాను తల్లి. ఇంత కఠినమైనటువంటి కరుణ నా పైన చూపిస్తావా అని చెప్పి ఎన్నోసార్లు రోడ్డు మీద నేను అనుకున్న విషయము నీకు తెలిసే ఉంటుంది కదా. అనిపించింది తల్లి ఎంత వేడుకున్నారేయో కదిలి రావులేట కానీ కష్టాన్ని చూడలేనటువంటి కన్న తల్లిలాగా నదలి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొని నా కష్టములను తొలగిస్తూ నాకు అనేక విధములుగా అనుగ్రహిస్తున్నావు. ఒకప్పుడు నన్ను చూసి నవ్వినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి విధముగా నన్ను గ్రహించావు. నీవు లేకపోతే నేను ఇంత ఉన్నతమైన స్థానాన్ని పొందేటటువంటి వాడిని కాదు తల్లి. మాత పాహిమం రక్షమాం దేవి ప్రత్యంగిరా. నేను చేసేటటువంటి పూజలలో భక్తుల యొక్క మనసును పట్టి కోరికలు తీర్చేటటువంటి దేవతగా నీవు విరాజిల్లుతూ ఇంత విశేషమైనటువంటి భక్త సామ్రాజ్యాన్ని కలగచేసావు తల్లి నాకు. అనుక్షణము నా వెంట ఉంటున్నావని నాకు తెలుసమ్మా. నేను తలపెట్టినటువంటి మహా కార్యక్రమాన్ని దిగ్విజయముగా పూర్తి చేసి ప్రపంచంలో ప్రతింగదేవి మాత చెంతకు చేరే కష్టములు అనేటటువంటి మాటని అందరి నోట వినేటట్టుగా చెయ్యి తల్లి.
వచ్చేటటువంటి